నమస్తే, మీరు చూస్తున్నారు జీకే వాళ్ళ. నా పేరు కృష్ణారెడ్డి. నేను వాస్తు శాస్త్రంపై ప్రయోగాత్మక అధ్యయనం చేస్తూ అనేక వీడియోలు చేస్తుంటాను. వాస్తు సలహాలు కూడా ఇస్తాను. తూర్పు మరియు ఉత్తరం ఫేసింగ్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా ఇంట్లోని వాటర్ కానీ ఏదైనా సరే ఎటు పంపించాలో అటువైపుగా పంపించడానికి వీలుంటుంది. తద్వారా వాళ్ళు సుఖంగా ఉంటుంటారు. దక్షిణము మరియు పడమర అయితే కొన్ని వాస్తు సలహాలు తీసుకుంటే సరిపోతుంది తప్ప ఫేసింగ్ లో ఎటువంటి దోషం లేదు. మరియు దక్షిణ ఫేసింగ్ ఉన్న వాళ్ళకి, వ్యాపారస్తులకి మంచిగా కలిసి రావడం అనేది కూడా జరుగుతుంది. ఇక్కడ చూడండి బోర్డుపై, ఇది దక్షిణం రోడ్డు, దక్షిణం దానిగా అభిముఖంగా ఉత్తరం, తూర్పు, పడమర అనుకుంటే ఇల్లు ఎప్పుడైనా సరే నీకు ఎంత ప్లేస్ ఉన్నా సరే ఆ ప్లేస్ లో తూర్పు వైపు ఎక్కువ ప్లేసు, అలాగే ఉత్తరం వైపు ఎక్కువ ప్లేస్ వదులుకొని మిగిలిన ఇల్లు అంతా నైరుతి భాగంగా నిర్మించుకోవడం అనేది వాస్తులో మొట్టమొదటి సూత్రం. సాధారణంగా చేసే తప్పు ఏంటి అంటే, దక్షిణం రోడ్డు ఉన్నవారు ఎందుకు కలిసి రావడం లేదు అంటే, ఇంటి వైపు ముందు ప్లేస్ ఎక్కువ ఉండాలి అనే ఉద్దేశంతో దక్షిణం ఎక్కువ ఉంచుకొని ఉత్తరం తగ్గించుకుంటారు. వాస్తురీత్యా అది తప్పు. వాస్తురీత్యా దక్షిణం తక్కువ ఉండాలి, ఉత్తరం ఎక్కువ ఏర్పరచుకోవాలి. మొదటి పాయింట్. రెండవ పాయింట్, ఇక్కడ మెయిన్ గేట్ ఎక్కడ వస్తుంది అంటే, మెయిన్ గేట్ ఇలాగా దక్షిణ ఆగ్నేయంలో మెయిన్ గేట్ మనం ఏర్పరచుకోవచ్చు, నో ఇష్యూ. అంతా కూడా మహా అయితే దక్షిణ ఆగ్నేయం లేదా దక్షిణం వైపు కూడా ఏర్పరచుకుంటారు. ఇంతవరకు వాస్తు దోషం లేదు. మరి దోషం ఎక్కడ జరుగుతుంది అంటే, మనం మెట్లు అనేది ఆగ్నేయ మూలలో ఏర్పరచుకుంటారు. ఇది ఇంతవరకు ప్లేస్ ఉంటే ఇక్కడ మెట్లు ఏర్పరచుకుంటే అంత దోషం లేదు. కానీ గేటుకు అభిముఖంగా మనం మెట్లు ఏర్పరచుకుంటే ఇది ఒక దోషం అవుతుంది. అందుకని మెట్లు ఎక్కడ ఏర్పరచుకోవాలి? ఈ దక్షిణ ఫేసింగ్ ఉన్న ఇంటికి ఉత్తర వాయువ్యంలో మెట్లు ఏర్పరచుకుంటే ఎటువంటి దోషం అనేది ఉండదు. రెండవ తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే, ఇక్కడ ఇది కిచెన్. ఈ కిచెన్ లోకి డైరెక్ట్ గా ఎంట్రన్స్ అనేది ఇచ్చుకుంటారు. ఇక్కడ ఒక గుమ్మం ఏర్పరచుకుంటారు. అది రెండో మిస్టేక్. ఎవరైనా ముఖద్వారం గుండా బయట నుంచి వచ్చి డైరెక్ట్ గా కిచెన్ లోకి ఎంటర్ అవ్వడం అనేది వాస్తు రీత్యా నిషిద్ధం. కాబట్టి మనం ఇక్కడ ఏర్పరచుకోకుండా, ఇక్కడ అసలు గుమ్మమే ఏర్పరచుకోకుండా, ఇది కిచెన్ కాబట్టి ఆగ్నేయ మూలలో కిచెన్ ఉండాలి కాబట్టి ఇక్కడ మన మెయిన్ గేట్ ద్వారా ఎంటర్ అయ్యి ఇలా ముందుకెళ్ళి తూర్పు ఈశాన్యం నుంచి ఈ ఇంట్లోకి ఎంట్రన్స్ ఉంటే, ఇక్కడ సింహద్వారం ఉంటే అది మంచిగా ఫలితాన్ని ఇస్తుంది. అలా కాకుండా ఇక్కడ గుమ్మం ఏర్పరచుకోవడం వల్లనే ఇప్పుడు దక్షిణ ఫేసింగ్ ఉన్న ఇళ్ళకి కలిసి రావడం లేదని నిర్మోహమాటంగా చెప్పవచ్చు. తర్వాత ఇంకొక సొంత నిర్ణయం ఏం చేస్తారంటే, ఇది ఎంట్రన్స్ కాబట్టి ఎంట్రన్స్ లో మనకు కిచెన్ ఉండటం ఏమిటి అని చెప్పి ఈ ఆగ్నేయం తీసేసి కొంతమంది వాయువ్యంలో కిచెన్ ఏర్పాటు చేసుకుంటారు. అది వాస్తురీత్యా తప్పు. ఇంట్లో ఎట్టి పరిస్థితిలో ఆగ్నేయం వైపే కిచెన్ ఉండాలి. ఇంకొక మిస్టేక్ ఏం చేస్తారు అంటే, ఇది కిచెన్ కదా, ఈ గది ఇలా సమాంతరంగా ఇవి 4 గదులు అనుకుంటే ఇల్లు, ఈ గది నుంచి ఎంట్రన్స్ ఇచ్చుకుంటారు. ఇచ్చేసుకొని ఇక్కడ మెయిన్ గేట్ అనేది ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ చూడండి, ఈ మొత్తం ప్లేస్ కు ఇది నైరుతి మూల, ఇది దక్షిణం, ఇది దక్షిణ నైరుతి ఎంట్రన్స్. దక్షిణ నైరుతి ఎంట్రన్స్ అనేది నిషిద్ధం. అసలు నైరుతి నుంచి నడకలు అనేది లేదు. అందువల్లనే ఇది ఏర్పరచుకుంటే వ్యతిరేక ఫలితములు వస్తాయి. మరి వాస్తురీత్యా మనం మంచి పాయింట్లు ఏంటి అంటే, తూర్పు ఉత్తరం ప్లేస్ వదులుకోవాలి. గుమ్మం లేదా మెయిన్ గేట్ అనేది, ఎంట్రన్స్ అనేది, ఇక్కడ మెయిన్ గేట్ అనేది తూర్పు ఆగ్నేయంలో ఏర్పరచుకోవాలి. సింహద్వారం అనేది ఉత్తర ఈశాన్యంలో ఏర్పరచుకోవాలి. వీలుంటే తూర్పు ఈశాన్యంలో ఏర్పరచుకోవాలి. వీలుంటే ఉత్తర ఈశాన్యంలో కూడా ఒక గుమ్మం అనేది ఏర్పరచుకోవాలి. మెట్లు అనేది వాయువ్యంలో ఏర్పరచుకోవాలి. ఇంకొకటి,
మనం బాత్రూమ్స్ అనేవి ఎప్పుడు ఆగ్నేయము వాయువ్యము ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి ఇక్కడ మెయిన్ గేట్ ఉంది కాబట్టి ప్లేస్ ఉంటే ఈ మెయిన్ గేట్ ఇంకా అవతల ప్లేస్ ఉంటే ఈ విధంగా ఈ మన పిల్లర్ కి పై భాగంలో ఈ ఏరియాలో బాత్రూమ్స్ ఏర్పరచుకోవచ్చు, దోషం లేదు. ప్లేస్ లేకపోతే మాత్రం ఈ గేట్ లోపలకి ఈ గేటుకి అభిముఖంగా ఏర్పరచుకోవద్దు. బాత్రూమ్స్ కూడా ఇటు ఉత్తర వాయువ్యంలో ఏర్పరచుకోవాలి. బాత్రూమ్ గుంతలు కూడా మనం ఇక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళం. తూర్పు ఆగ్నేయము ఈ ప్లేస్ లో బాత్రూమ్ గుంతలు ఉండేది. ఇక్కడ గేటుకి అభిముఖంగా ప్లేస్ లో గుంతలు ఏర్పరచుకోకూడదు. ఎక్కువ ప్లేస్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం, ఇటువైపు ఏర్పరచుకోవచ్చు. లేదంటే సింపుల్ గా తీసి ఉత్తర వాయువ్యంలో బాత్రూమ్ గుంతలు కూడా ఏర్పరచుకోవచ్చు. మరి బోరు సంపు ఇక్కడ చూడండి, మనం ఈశాన్యానికి ప్రిఫరెన్స్ ఇస్తాం. ఇక్కడ కర్ణం ఉంది కాబట్టి ఈ కర్ణంలో పడకుండా నేను ఎక్కడ ఏర్పరచుకుంటాను అంటారు బోరు. ఇది ఉత్తర ఈశాన్యమే కదా అంటారు. కానీ ఈ గేటుకు అభిముఖంగా ఉండకూడదు. కాబట్టి మనం ఈ పిల్లర్ నుంచి ఈ విధంగా తీసుకొని ఇక్కడ ఎక్కడైనా సరే మళ్ళీ ఈ గుమ్మంలో పడకుండా ఈ ప్లేస్ లో ఎక్కడైనా సరే బోరు సంపు, ఇక్కడ బోరు సంపు ఈ ఇంటికి నిర్మించుకోవచ్చు. ఈ గుమ్మంలో పడకుండా, ఈ కర్ణంలో పడకుండా. ఒకవేళ గేటు కంటే ఎక్కువ ప్లేస్ ఉంటే కనుక ఈ కర్ణంలో పడకుండా ఇక్కడ కానీ ఇక్కడ కానీ బోర్ అనేది నిర్మించుకోవచ్చు. ఈ విధమైన వాస్తు దోషాలు లేకుండా మనం దక్షిణం ఫేసింగ్ రోడ్డు ఉన్న ఇంటిలో నివసించవచ్చు. దీనికి అనుభవజ్ఞులైన వాస్తు పండితుల సలహాలు తీసుకుంటే దక్షిణం రోడ్డు ఏమంత ప్రమాదకరం కాదు, వ్యాపారస్తులకు అది అదృష్టం కూడా కలిగిస్తుంది. మనం చెప్పుకున్నట్లుగా ఇప్పుడు ఎక్కడైనా దక్షిణం ఫేసింగ్ లో మీరు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అభివృద్ధి చెందటం లేదు అంటే నేను చెప్పిన ఈ తప్పులు చేయడమే. ఇంకొకటి మిస్టేక్ చేయకూడదు ఏంటి అంటే ఇక్కడ మెయిన్ రోడ్ కాబట్టి ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఉంటుంది. మనం డైరెక్ట్ గా ఇప్పుడు ఇది కిచెన్, ఇది బెడ్రూమ్ అనుకుంటే మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటే నైరుతి మూల, ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే ఈ బాత్రూమ్ వాటర్ డైరెక్ట్ గా ఇలాగ డ్రైన్ లోకి వదులుతారు. ఇది తప్పు. నైరుతి మూల నుంచి దక్షిణంలోకి ఇలా నీళ్లు పారకూడదు. ఈ నీళ్ళని ఏం చేయాలంటే మనం ముందుగానే అనుకున్నట్టు ఒక పైప్ తీసుకొని ఈ గుంతలోకి కనెక్ట్ చేసుకోవాల్సిందే, బాత్రూమ్ గుంతలోకి కనెక్ట్ చేసుకోవాల్సిందే. అలాగే ఈ నైరుతి మూల నుంచి మొదలుకొని మన ఇంట్లో ఏ నీళ్ళైనా సరే మొత్తం ఈశాన్యంలోకి ఇక్కడ ఒక సంపు ఏర్పాటు చేసి ఈశాన్యంలోకి ప్రవహించాల్సిందే. అక్కడ నుంచి ఒక చిన్న పైప్ లైన్ అండర్ గ్రౌండ్ లో వేసుకొని ఇలా దక్షిణ ఆగ్నేయం వైపు నీరు బయటికి పంపించుకోవచ్చు, దోషం లేదు. కానీ ఇంట్లో నీరు మాత్రం ఎక్కడి నుంచి అక్కడివి దక్షిణం రోడ్ లో ఉన్న కాలంలోకి కలపకూడదు. ఈ విధంగా ఈశాన్యంకి నీళ్ళన్ని ప్రవహించిన తర్వాత అక్కడి నుంచి మాత్రమే అండర్ గ్రౌండ్ లో చిన్న పైప్ లైన్ వేసుకొని ఇలాగ పంపించుకోవాలి. ఇటువంటి దోషాలు ఉండడం వల్లనే ఇప్పుడు దక్షిణ రోడ్ లో ఉన్న గృహస్థులు ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు తప్ప దక్షిణ ఫేసింగ్ మంచిది కాకపోవడం అనేది లేదు. ఈ దక్షిణం రోడ్డు గల ఇంటికి ఎటువంటి వాస్తు సలహాల కోసమైనా స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేస్తే మా సహాయం అందుతుందని తెలుపుతూ, ఇంతవరకు ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమని, లైక్ చేయమని, షేర్ చేయమని తెలుపు.